కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ ముందు కూర్చొని దేవుని యొక్క వాక్యాలను శ్రద్ధతో వినుచున్న మీ అందరికీ యేసు ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తన వాక్యాన్ని ఈ టీవీ కార్యక్రమం ద్వారా వినిపింప చేయటానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మొదటగా ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్, I am very thankful to God given this great opportunity to share this word of God with you. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభా, ఇంతవరకు మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచినందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, మీ వాక్యాన్ని ఎంతమంది అయితే వినిచున్నారో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చేయించండి నా ప్రభా. వినలేనటువంటి వారికి కూడా నా ప్రభా మరి ఒక తరుణాన్ని దయచేయండి. మీ వాక్యాన్ని వినేటువంటి సమయాన్ని మీ ప్రియబిడ్డలకు దయచేయండి నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాలని వినిచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపండి నా తండ్రి. వారి కుటుంబాల్లో గొప్ప మేళ్లు దయచేయండి నాయన. వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా ప్రభా వారిని ఈ క్షణమే ముట్టండి. వారి గాయాలను కట్టండి నా ప్రభా. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మదితో నింపండి నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎవరైనా అప్పుల బాధలలో ఉండేటువంటి వారు నా తండ్రి మీకు తెలుసు నా ప్రభా. వారి యొక్క హృదయ వేదన మీకు తెలుసునండి నా ప్రభా. వాటిని కూడా మీరు మీ పరిశుద్ధమైనటువంటి రెక్కల చోటున భద్రపరిచి వారికి ధైర్యాన్ని చేకూర్చండి నాయన. తద్వారా మీ యొక్క గొప్పతనాన్ని మీ ప్రియబిడ్డలో చాటండి నాయన. మీరే సత్యవంతుడు, గొప్ప దేవుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలో గుర్తిరగల తండ్రి. మీ రక్షణ భాగ్యాన్ని వారికి చూపించమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖములో చేర్చుకొనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. 1 John chapter 1 verse 5 to 8. మేము ఆయన వలన వినిన సంగతులు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు మాతో మాట్లాడినటువంటి మాటలు, దేవుడు చెప్పేటువంటి వాగ్దానాలు, దేవుడు తన ప్రియబిడ్డలకు మంచి మార్గములో నడుచుకోవాలి అనేటువంటి మాటలు నా ద్వారా ఏమైతే ఉన్నాయో, దేవుడు నాకు ఏమైతే చెప్తా ఉన్నారో ఆ మాటలను మీకు చెప్తా ఉన్నాను. ఏంటయ్యా అంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. అవర్ లార్డ్ గాడ్ ఈజ్ లైట్ ఆల్వేస్. దేవుడు ఎల్లప్పుడూ కూడా వెలుగై ఉన్నాడు. వెలుగు చూపించేటువంటి దేవుడు, సత్యాన్ని మాట్లాడేటువంటి దేవుడు, మంచిని వివరించేటువంటి దేవుడు. ఆయనలో చెడ్డ ఏమాత్రము కూడా లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. అటువంటి వెలుగు నీవు సంపాదించుకోవటం ద్వారా నీకు ఎంతో మేలు.
ఎంతో శుభము నీకు. నీ హృదయములో నీ మనసులో ఎప్పుడూ కూడా చీకటిమయమై ఉంటే నీవు ఈ వెలుగు దగ్గరకు నీవు రాలేవు. వెలుగుని నీవు ఇష్టపడలేవు. ఎందుకనంటే నీవు చేసేటువంటి కార్యాలన్నీ కూడా చీకటి పనులే, చీకటిమయమై కనపడుతున్నాయి, దేవునికి వ్యతిరేకముగా కనపడుతున్నాయి. అటువంటి చీకటి పనులు చేయగలిగినటువంటి నీవు, చీకటిలో నివసించటానికి ఇష్టపడినటువంటి నీవు దేవుని దగ్గరికి నీవు రాలేవు. ఆ లైట్, ఆ వెలుగుని నీవు చూడలేవు. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క వెలుగుని చూడాలనంటే నీకు భయం వేస్తుంది. దేవుని యొక్క కార్యాల్లో నువ్వు పాల్గొనాలనంటే నీకు భయం వేస్తూ ఉంటుంది. దేవుని యొక్క మాటలు చెప్పుతా ఉండ చోట నీవు నిలబడాలి అని అంటే అది నీకు భయంకరంగా కనపడుతుంది. బికాజ్ యు ఆర్ ది నేచర్ ఆఫ్ సిన్నర్. దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసేటువంటి పాపకార్యాలు నీలో ఉన్నాయి. నువ్వు పాపమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తివు గనక దేవుని యొక్క వెలుగుని నీవు చూడలేకపోతున్నావు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. నువ్వు చీకటి ఉందని, దేవుడిలో చీకటి ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు సరైనటువంటి సమయములు, తగినటువంటి న్యాయాన్ని నీకు చేకూరుస్తా లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీలో ఉండేటువంటి చీకటితనాన్ని అంతటినీ కూడా నీవెవరి మీద వేస్తున్నావు? దేవుని మీద వేస్తున్నావు. దేవుని మీద పంతాలు ఆడుతున్నావు. దేవుని మీద పందాలు వేస్తున్నావు. ఎందుకని? నీవు చీకటి కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు గనక వెలుగును నీవు ద్వేషిస్తున్నావు. కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆ దేవుడు చీకటి శక్తులు చేసేటువంటి దేవుడు. నా హృదయం ఎప్పుడు కూడా చీకటితోటి నింపేసి ఉంచారు. ఎందుకనంటే నేను అనుకునేటువంటి పనులు ఏమి కూడా సాధ్యం కావటం లేదు. నేను అనుకునేటువంటి కోరికలు నాకు సిద్ధించటలేదు. నాకు ఉద్యోగం రావట్లేదు, ఎంతో కాలంగా నేను వెయిట్ చేస్తున్నాను అనేటువంటి నిరుత్సాహముతోటి నీవు ఉండి దేవునిలో నువ్వేం చేస్తున్నావు? నిందలేస్తున్నావు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? ఆయన యందు చీకటి ఎంత మాత్రము కూడా లేదు. నువ్వు చీకటి అంటే దేవుడు చీకటి అయిపోతాడా? ఆ చీకటి నీలోనే ఉంది. కాబట్టి నీవు ఆ వెలుగుని నీవు గ్రహించలేకపోతున్నావు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కని మాట చెప్తున్నారు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, దేవుడంటే నాకు ఎంతో భయము, దేవుడు నా కుటుంబంలో గొప్ప మేళ్లు చేశారు, దేవుడు నాకు చక్కని ఉద్యోగం ఇచ్చారు, నా బిడ్డలకు ఇచ్చారు అని నీవు సహవాసము కలిగినటువంటి వారమని నీవు పైకి నీవు చెప్తా ఉన్నావని అంతే. కానీ నీ హృదయం అంతా కూడా నేను కష్టపడి సంపాదించినటువంటి ఉద్యోగమే, నేను కష్టపడి కట్టినటువంటి ఈ గృహమే అని నీలో అహంభావమైనటువంటి మాటలు, అహంభావమైనటువంటి క్రియలతోటి నీవు మసులుకుంటా ఉంటున్నావు. కానీ దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు. కానీ అది ఎంత మాత్రమో దేవునికి ఇష్టమైన పని కాదు చెప్తున్నారు ఇక్కడ. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందుము. దేవునికి స్తోత్రం. నీలో సత్యము లేనే లేదు, నీలో మంచి ఏమాత్రము కూడా లేదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలతో నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటా ఉంటున్నావు. సత్యమైనటువంటి గుణము నీలో లేదు, అసలైనటువంటి భక్తి నీలో లేదు. దేవునిలో నీవు కూర్చున్నావని నీవు చెప్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు, నీలో నీవు బోస్టింగ్ చెప్పుకుంటున్నావు. బోస్టింగ్ అంటే గొప్పలో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మిస్ప్రెజం చేస్తున్నావు నీ యొక్క జనులని. కానీ నీకు నీవే మిస్ప్రెజం పాలవుతూ ఉంటావు.
నీకు నీవే దేవునికి వ్యతిరేకముగా దేవుడిచ్చేటువంటి తలాంతులని నీవు పాడు చేసుకుంటున్నావు. ఎందుకనంటే నీలో ఉండేటువంటి అమాయకత్వము కాదు, నీలో ఉండేటువంటి అతిశయోక్తి ఇది కనపడతా ఉంటుంది. కాబట్టి దేవునిలో నీవు నమ్ముకునేటువంటి నీవు దేవునిలో నిజమైనటువంటి నిండారు మనసుతోటి నీవు దేవుని పూజించినట్లయితే ఇటువంటి విషయాలకు నీవు దూరముగా ఉంటావు. సత్యమును జరిపింపకుందుము. ఇంకో మాట, అయితే ఆయన ఈ వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, దేవుడు హీఈస్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్, ఆయన ప్రపంచానికే వెలుగుమయమై ఉన్నాడు అని నీవు చెప్తా ఉన్నావు. మంచిదే. వెలుగులో నడిచిన ఎడల మనము కూడా అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. దేవుడును నాకు కృప చూపించాడు, దేవుడు నా కుటుంబం పట్ల ప్రత్యేకమైనటువంటి తలాంతులతోటి నింపారు మమ్మల్ని అని నీవు హృదయపూర్వకంగా నీవు చెప్పుకొనుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ కూడా ఆయనకు చెల్లించాలి. అలాగ చెల్లిస్తూ ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అలాగ నీవు చెప్పుకుంటమే కాదు, నీ యొక్క క్రియలలో కూడా ఆయనలో సహవాసం కలిగిపోయి ఉండాలి. ఆయన యొక్క ఫెలోషిప్ను నువ్వు కోరుకోవాలి. అలాగూ నీవు కోరుకున్నట్లయితే దేవుడు మన ప్రక్కనే ఉంటాడు, ఎప్పుడు మనతో జీవిస్తాడు, మనకు కావలసినటువంటి తలాంతులను ఫుల్ఫిల్ చేస్తాడు ఆయన. ఎందుకనంటే ఆయన జాలిపరుడు, శక్తివంతుడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధముగా మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ యెషయా 48 చాప్టర్ వెర్స్ 18. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండెను. దేవునికి స్తోత్రం. చూసారా, ఎప్పుడైతే ఆయన యొక్క ఫెలోషిప్ నువ్వు కోరుకున్నావో, ఎప్పుడైతే ఆయన యొక్క సహవాసాన్ని నీవు కోరుకున్నావో, ఆయనతో సహవాసము కలిగి నీవు జీవిస్తా ఉన్నావో, ఏమంటున్నారు ఇక్కడ వాగ్దానము? నీ క్షేమము నది వలెను. చూసారా, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండెను. నీవెక్కడికెళ్ళినా సరే నీటి వారన నాటబడిన మొక్క వలె ఉందువు. నీటి పక్కన ఉండేటువంటి మొక్కకు ఏ విధమైనటువంటి నీటి కొరత ఉండదు. రోజు రోజుకి దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆ మొక్క. అలాగే దేవునితోటి నీవు కూడా సహవాసము కలిగినటువంటి వ్యక్తివై ఉంటే దినదినము కూడా నీ యొక్క వృద్ధి పెరుగుతూ ఉంటుంది. దేవునిలో నీవు ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నావో నీ జీవితంలో కూడా అంచెలంచెలుగా నీ యొక్క అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అటువంటి సహవాసం దేవునితో కలిగి నీవు ఉన్నట్లయితే ఈ విధమైనటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవునిలో నీవు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని మొదటగా నీవు అలవర్చుకో. ఆయనతో ఉండేటువంటి ఫెలోషిప్, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అనేటువంటి ఆసక్తిని నీవు అలవర్చుకో. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడైతే నువ్వు సహవాసం కలిగి ఉన్నావో, ఎప్పుడైతే దేవునిలో నీవు నమ్మకమైనటువంటి విశ్వాస జీవితము కలిగి ఉన్నావో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపాత్ములు, ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి పాపమైనటువంటి హేయ క్రియలతో మనం జీవించేటువంటి వ్యక్తులము మనము. కాబట్టి ఇటువంటి పాపకరమైనటువంటి జీవితాన్ని తీసివేయాలనంటే మనం ఏం చేయాలనంటే ఆయన యొక్క సహవాసాన్ని కోరుకోవాలి. దేవుడిచ్చేటువంటి వెలుగులో నడవటానికి ప్రయత్నం చేయాలి. అలాగ చేసినట్లయితే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నువ్వు అప్పుడే
మార్చబడతా ఉంటావు, నువ్వు శాంక్టిఫై అవుతూ ఉంటావు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారిని నీవు నిజమైనటువంటి రక్షకుడుగా ఒప్పుకున్నట్లయితే ప్రతి పాపము నుండి దేర్ ఇస్ నో సిన్ ఎట్ ఆల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పాపం అనేదే ఉండదు. ఎందుకనంటే ఆయనలో ఉండేటువంటి సహవాసము అంత గొప్పదిగా ఇక్కడ చెప్తున్నారు. మనము పాపము లేని వారు మనమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలో ఏమి విధమైనటువంటి పాపము లేదు, నాలో ఏ విధమైనటువంటి అవాంతరాలు లేవు. నేను ఈ బైబిల్ గ్రంథాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాను. ఏ విధమైనటువంటి కీచులాటలకు నేను వెళ్ళాం. ప్రక్క నుంచి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయటమే తప్ప నేను మాత్రము ఆ సీన్లో నేను ఉండను, ఆ తగువులో నేను ఉండను అని నీవు పైకి అనుకుంటున్నావు, చెప్తా ఉన్నావు. కానీ జరిగించేటువంటి ప్లాన్స్, ఆ గైడెన్స్ అంతా కూడా నీదే. అటువంటి పరిస్థితి నీకు కూడా ఒకానొక కాలంలో దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. మనం ఏదైతే చేస్తామో దేవుడు మనకే కూడా అదే రకమైనటువంటి పనిష్మెంట్ ఇస్తాడు. దాన్ని గురించి సందేహం లేదు. ఏ విధమైనటువంటి క్షమాపణ నీకు కలగదు. కలిగినటువంటి దానిని ఆ క్షమించేటువంటి క్షమాపణ కలిగినటువంటి దేవుని దగ్గరే ఆ క్షమాపణ దొరుకుతుంది. క్షమించబడిన తర్వాత మరలా ఈ రకమైనటువంటి పద్ధతిలోనే నీవు జీవించినట్లయితే నీ జీవితం అంతా కూడా నీవు ఎక్కడైతే బ్రతుకుతున్నావు అక్కడే ఉంటావు తప్ప నీలో ఎదుగుదల ఏమి కూడా కనపడదు. ఇది దేవుడు చెప్పేటువంటి మాట, నేను చెప్పినటువంటి మాటలు కాదు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము మనల్ని పవిత్రులుగా చేయము. మనలో పాపము లేదని ఎవడైనా చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందు. నాకు నేనే మోసపుచ్చుకుంటాను. నేను చాలా నీతివంతుణ్ణి, దేవునితో సమానమైనటువంటి వ్యక్తిని అని నీవు చెప్తున్నావు. అలా చెప్పటం ద్వారా నీకు నీవే మోసపుచ్చుకొనుకుంటున్నావు. నీ మాటలతో నీవే క్రిందకే త్రొక్కబడి ఉంటున్నావు. దేవునితో సమానమైనటువంటి వ్యక్తులు ఎవరూ లేరు మనుష్య జాతిలో. కానీ నీవు క్రొత్తగా చెప్తున్నావు ఈ బాటన అంత్యక్రీస్తు అన్నమాట. నీవు ఇటువంటి చెడ్డ తలంపులతో జీవించేటువంటి నీవు నీ యొక్క జీవితము సుఖవంతముగా కావాలి అని అనుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? దేవునిలో నీవు ఎన్నో పాట్లు పడితేనే కానీ, దేవుని యొక్క సువార్త చేస్తేనే కానీ, దేవుడు చెప్పేటువంటి ఈ వాక్యాలని తూచా తప్పకుండా పాటిస్తేనే కానీ, బైబిల్ గ్రంథము చదవటం ద్వారా దానిలో ఉండేటువంటి సత్యాలను నీవు గ్రహిస్తేనే కానీ నీకు ఈ లోకంలో అయితేనేమి పరలోకంలో అయితేనేమి మంచి స్థానము నీకు దొరకదు. నీకు నీవే మోసపుచ్చుకొనుచున్నావు. ఇంకో మాట చెప్తున్నారు, మరియు మనలో సత్యం ఉండదు. చూడు, ఈ వాక్యాలు నువ్వు చదువు దేవుని యొక్క పిల్లలారా. ఈ వాక్య భాగాన్ని నువ్వు జాగ్రత్తగా చదివినట్లయితే దేవుడు నీతో మాట్లాడతారో. మనలో సత్యము లేనే లేదో, దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ అవర్ లైఫ్. చూసుకో, దేవుడు చెప్పేటువంటి మాట ఇది. సత్యం అసలు లేనే లేదు. అలాంటి సత్యవంతుడు కానప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ నీ మీద ఉంది గనక ఈ యొక్క తలాంతులతోటి ఈ మంచి జీవితంతో నీవు జీవిస్తున్నావు. ఎలా జీవిస్తున్నావు అని అంటే ఇది దేవుడిచ్చేటువంటి వరము, దేవుడిచ్చేటువంటి కృప. ఈ కృపనే నీవు కానుకుంటలేదు. నువ్వు అస్తమాటు కూడా బోస్టింగ్ చెప్పుకుంటా ఉంటున్నావు నీ యొక్క పరిస్థితిని గురించి, ఏమి లేకపోయినా ఉన్నట్లుగా. దాన్ని ఏమంటారంటే డిస్గైజ్ అంటారు, మారువేషం అంటారు. ఇటువంటి మారువేషము కలిగినటువంటి మాటలతో నీవు జీవించుకుంటా ఉంటున్నావు. కానీ దేవునికి నీకు ఉండేటువంటి ఆ యొక్క బంధము, ఆ సాంగత్యము, ఆ ఫెలోషిప్ ఎంత వరకైతే ఉందో నీవు దాన్ని ఒకసారి ఆలోచించుకోమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఇంకొక మాట, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చూసారా ప్రియులారా, మనం పాపాత్ములైనప్పటికీ కూడా, దేవునికి పని చేయనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా నీవు దేవుని సన్నిధిలో మోకరించి నీవు చేసినటువంటి అతిక్రమములు, హేయమైనటువంటి కార్యాలు, ఇతరులను బాధ పెట్టేటువంటి పనులు, దేవుని కార్యాలకి అడ్డంకులుగా వచ్చేటువంటి పనులు నీలో తప్పనిసరిగా ఉన్నాయి. ఆ పనులను నీవే చక్కబెట్టుకో. ఆ కార్యాలకు నువ్వు దూరంగా ఉండు. దేవుని కార్యాలను చెడగొట్టేటువంటి ఆ ప్రజల వైపు నీవు మంచి మాటలతో వాళ్ళని ప్రభు వరకు నడిపించు. అలా నడిపించినట్లయితే ఆయన నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. మనము పాపము లేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబాధ్యకునిగా చేయువారు ఒగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎందుకయ్యా నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తున్నావు? వాక్యము నీలో ఉండదు. ఈ పనులన్నీ నువ్వు చేసి బైబిల్ సంఖలో పెట్టుకున్నంత మాత్రాన్న నీ యొక్క పనులకు ఆయన రివార్డ్ ఏమి ఎవరు? ఇటువంటి కార్యాలన్నింటినీ ఆలోచించుకొని ఈ వాక్యంలో ఉండేటువంటి సత్యమైనటువంటి మాటలేవో నీవు గ్రహించుకొని ఆయన యందు నిలకడగలిగినటువంటి జీవితాన్ని నీ జీవించినట్లయితే దేవుడు అనేకమైనటువంటి కృపలతో నీ జీవితాన్ని వర్ధిల్లింపచేస్తారు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయను గాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, కళ్ళు మూసుకొని. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, మీ వాక్యం ద్వారా నా తండ్రి ఎంతవరకు మీరు మాట్లాడారు తండ్రి. ఇదిగో నా ప్రభా, నీ వాక్యం వినుచున్న మీ ప్రియ బిడ్డలకు నా తండ్రి మీ వాక్యం ద్వారా గొప్ప హెచ్చరికలు ఇచ్చిన తండ్రి, వారితో మీరు మాట్లాడి వారి హృదయాలను మార్చి నా ప్రభా నీ కృపలో భద్రపరిచేటువంటి విధముగా నా తండ్రి నీ కృపను వారికి దయచేయండి. కృప చూపించిన నాయన, మీ ప్రియబిడ్డల యొక్క వ్యాధి బాధలను ఎవరైతే ఉన్నారో నా ప్రభా వారందరి యొక్క గాయములను కట్టండి. మీ గాయపడిన హస్తములతో ముట్టండి నా ప్రభు. నా తండ్రి, కోర్టు సమస్యలతో, ఉద్యోగం లేక అనేకమైనటువంటి బాధలలో ఉండేటువంటి మీ ప్రియబిడ్డల వైపు మీ దృష్టి ఒకసారి ఉంచిన నాయన. నా ప్రభా వారి యొక్క వ్యాధులను, శోధనలను తొలగింపండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని, మీ రక్షణ భాగ్యాన్ని వారందరికీ చూపించమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలను, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చుని నీ వాక్యమును వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనతో నింపుముగాక.
ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికీ నా వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.